పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ తరహాలో హరీష్ రావు. బీఆర్ఎస్ జగన్ను చూపిన బాటలోనే ఫ్యూచర్ సిటీపై హరీష్ రావు వ్యాఖ్యలు. అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని, అది రద్దు చేసి ఫార్మా సిటీని నిర్మిస్తామని. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తరహాలో అటు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి తెలిసే జరుగుతుందా లేక తెలియదుగా, కానీ దాదాపుగా జగన్మోహన్ రెడ్డిని కాపీ కొట్టినట్టు కనిపిస్తుంది. అధికార పార్టీకి సంబంధించి ఇప్పటిదాకా ఏపీలో చేస్తున్న పనులని కూడా తాము అధికారంలోకి వస్తే వెంటనే నిర్మూలిస్తామని చెప్పడం ఇదంతా కూడా జగన్ పందా. అయితే అదే పందాను ఇప్పుడు హరీష్ రావు కూడా కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల మీద స్పష్టంగా ప్రభుత్వంపై రాజకీయం చేస్తున్నారో అదేవిధంగా స్పష్టంగా ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బాటలో పయనిస్తుందని అర్థమవుతుందన్న సమీకరణాలు, ఏపీలో జగన్ ఇచ్చిన హెచ్చరికలు తెలంగాణలో హరీష్ రావు చేస్తున్నారు. తాజాగా ఫ్యూచర్ సిటీపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆ కోవలోకి చెందినవే. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు అమెరికా నుంచి ప్రకటించారు. అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ రావు తాము తిరిగి అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీని నిర్మిస్తామని, దానివల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఏపీలోనూ అదే స్థాయిలో జగన్ చేసిన హెచ్చరికలు కొందరు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాను అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాల టెండర్లను తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగన్ జారీ చేసిన హెచ్చరికలతో అక్కడ వైద్య కళాశాలలకు టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు అదే తరహాలో ఫ్యూచర్ సిటీకి వచ్చే పలు పారిశ్రామిక సంస్థలను కూడా బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరికలు జారీ చేశారు. దీనివల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన తలపెట్టిన ఫ్యూచర్ సిటీకి పరిశ్రమలు రాకుండా చేయడమే లక్ష్యంగా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారని, ఇది రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకోవడమేనని కాంగ్రెస్ నేతలు హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్తో సహా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పట్టించుకోలేదు. పైగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు హరీష్ రావు కూడా తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పి ప్రజల్లో పార్టీని మరింత పలుచన చేశారంటున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే హరీష్ వ్యాఖ్యలు చేసి పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు నెట్టారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పాలి, కానీ రద్దు చేస్తామని చెప్తే ప్రజలు విశ్వసించరన్నది పలు రాష్ట్రాల్లో నిరూపితమైన సంగతిని కొందరు గుర్తు చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.